Hi, dear young advocates and law students. This is Venkat Muppana, advocate. లాస్ట్ ఎపిసోడ్లో నేను హౌ టు బికమ్ ఏ గుడ్ లాయర్ అనే దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ చెప్పాను. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లాయర్. గుడ్ లాయర్ అంటే సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ రీడింగ్ బుక్స్ అండి. సో అది అలవాటు చేసుకోవడం కష్టం, అలవాటు చేసుకుంటే యూ కెన్ బికమ్ ఏ గుడ్ లాయర్. బట్ సక్సెస్ఫుల్ లాయర్ అనే దాని నిర్వచనం వేరుంది. అదేంటి అంటే మీ కాంపిటీటర్స్గా ఉండే అడ్వకేట్స్ సొసైటీలో చాలామంది ఉంటారు. అది కాంపిటీటర్స్ అంటే మీ కేసులు వాళ్ళు తీసుకెళ్తారని కాదు, కానీ సో దెర్ విల్ బి ర్యాట్ రేస్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్, రైట్? ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. బట్ ఈ ఫీల్డ్లో ఏంటంటే సొసైటీలో ఒక సక్సెస్ఫుల్ లాయర్ అయిన వ్యక్తి దగ్గరికి క్లయింట్స్ ఎక్కువ మంది వస్తారు. సో క్లయింట్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది ఉంటారో, ఎవరి కోసం అయితే గంటల గంటలు వెయిట్ చేస్తారో వాళ్ళని సక్సెస్ఫుల్ లాయర్ అని డిఫైన్ చేస్తాం ఈ ప్రొఫెషన్లో. అండ్ ది కేస్ విన్నింగ్ రేషియో ఆల్సో చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. దే నెవర్ లూజ్ ఏ కేస్ అండ్ దే నెవర్ యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. సో ఈ వీడియోలో మీకు ఒక చిన్న అనాలిసిస్ అండి, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లాయర్. ఫస్ట్ థింగ్, మీ ఆఫీస్ వరకు క్లయింట్స్ రావాలి, రైట్? దట్ ఈస్ పాయింట్ వన్. రావాలి అంటే ఏం చేయాలి? ది మినిట్ యూ కంప్లీట్ యువర్ లా డిగ్రీ, పాస్ యువర్ ఏఐబి ఎగ్జామ్, స్టార్ట్ టెల్లింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ క్లోజ్ సర్కిల్లో చెప్పడం స్టార్ట్ చేయండి. బాబాయ్ నేను లా కంప్లీట్ చేశాను, ఇట్లా బ్రదర్ నేను లా కంప్లీట్ చేశాను, నా ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ లాయర్, ఐ కెన్ రిప్రజెంట్ యూ బిఫోర్ ది కోర్ట్ అని చెప్పండి. ఫస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీ ఎంత పెద్ద లైక్ లా ప్రొఫెషన్లో ఉన్న సామ్రాజ్యం అయినా మీకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. సో స్టార్ట్ టెల్లింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ దట్ యు ఆర్ ఎ లాయర్. అది మస్ట్. మీ గురించి పక్క వాళ్ళు ఎవరు చెప్పరు. సో మీ గురించి మీరు చెప్పడం స్టార్ట్ చేస్తే, సి ద మినిట్ వెన్ యూ ప్రమోట్ యువర్ సెల్ఫ్ బై వర్డ్ ఆఫ్ మౌత్, వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకే, ఏదైనా ఒక చిన్న చెక్ బౌన్స్ మ్యాటర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్లోనే ఏదో లాంగ్ రిలేషన్ అవుతారు, వాళ్ళకి తెలిసింది అనుకోండి, సో అండ్ సో అజయ్ అనో అర్జున్ అనో మనవాడు ఉన్నాడు కదా, అతనికి ఇద్దాము చెక్ బౌన్స్ కేసు అని. దట్ ఈస్ హౌ ది కేసెస్ విల్ స్టార్ట్ టు కమ్ టు యువర్ ఆఫీస్. వచ్చిన తర్వాత ది మెయిన్ పిల్లర్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లాయర్ ఈజ్ నెట్వర్కింగ్ అండి. మీరు ఏ గ్రూప్తో అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారో, ఏ సర్కిల్లో మీరు తిరుగుతారో, ఎవరెవరి కాంటాక్ట్స్ అయితే మీ ఫోన్లో ఉంటాయో, దట్ విల్ డిఫైన్ యువర్ సక్సెస్. బయట ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి ఏం తేడా లేదండి, సేమ్ థింగ్. మీరు మీ ప్రొఫెషన్కి సంబంధం లేని వ్యక్తులతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సక్సెస్ అనేది రాదు. మీరు మీ ఒక మంచి గ్రూప్ని ఫామ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్, మీ లా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఒక మంచి గ్రూప్ ఫామ్ చేసుకోండి. వీకెండ్స్ కలవండి, సీనియర్స్ని కలవండి, స్టార్ట్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్. మనకి అడ్వకేట్ యాక్ట్ అనేది వీఆర్ బార్డ్ ఫ్రమ్ గివింగ్ యాడ్స్. లైక్ అంటే నేను ఒక మంచి లాయర్ని, నేను క్రిమినల్ కేసెస్ బాగా చేస్తాను, మీ దగ్గర కేసు ఉంటే మీకు నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి మనకి ఇండియాలో ఏ బ్రాండ్ ఏ ప్రోడక్ట్ అన్నా ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ యాజ్ అ లాయర్గా మనకు ప్రమోట్ చేసుకోవడానికి ఉండదండి. వీ కెన్ ఓన్లీ యూజ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇన్ అవర్ విజిటింగ్ కార్డ్స్, అండ్ మల్టీ కలర్స్ కూడా వేసుకునే ప్రొవిజన్ లేదు ఇండియాలో, అప్ టు మై నాలెడ్జ్. సో సక్సెస్ఫుల్ లాయర్ అవ్వాలి అంటే మీరు ఎంతమంది పబ్లిక్కి, మీ నోన్ పీపుల్, రిలేటివ్స్, కాలేజ్ గ్రూప్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ, బ్రదర్స్కి, సిస్టర్స్కి, నేను లా కంప్లీట్ చేశాను, మీకు లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని దీన్ని ప్రమోషన్ అనం. వాళ్ళకి ఎప్పుడన్నా లీగల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక లాయర్గా మీ అవసరం ఉంటుంది కాబట్టి మీరున్నారు అని చెప్పే ప్రక్రియ అంతే. దీన్ని మార్కెటింగ్ అని మనం అనలేము. సో టెల్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ సర్కిల్, నాది లా కంప్లీట్ అయింది, నా ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ లాయర్ అని. మీరు ఎంత ఎక్కువ మందికి, మీ నోన్ పీపుల్కి, ఫ్రెండ్స్కి, సర్కిల్కి చెప్పుకోగలుగుతారో, ద మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ యూ విల్ గెట్. అండ్ మోర్ ఓవర్, మీరు ప్రొఫెషనల్ స్టార్టింగ్లోనే నాకు కేసు చిన్నదా పెద్దదా అని చూడడం స్టార్ట్ చేస్తే మీ కెరియర్ అన్ని ఎక్కువ రోజులు స్ట్రెచ్ అవ్వదండి. నో మ్యాటర్ ఇఫ్ ద కేస్ పేస్ యూ ఆర్ ఇట్ విల్ నాట్ పే యూ, కేస్ ఈజ్ ఎ కేస్. ఒక క్లయింట్ మీకు వకాలత్నామా సైన్ చేసి ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ టు మేక్ యువర్ క్లయింట్ విన్ అండ్ అసిస్ట్ ద కోర్ట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకెళ్ళి. సో మీరు సబ్జెక్ట్ మీద, ప్రాక్టీస్ మీద మీ కెరియర్ స్టార్టింగ్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మనీ ఇట్ విల్ ఆటోమేటికలీ ఫాలో యూ. వన్స్ యూ కెన్ అచీవ్ ఫ్యూ థింగ్స్ ఇన్ ది ప్రొఫెషన్, మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ప్రొఫెషన్. నాలాగా కొన్ని వందల వేల మంది లాయర్స్ దే ఆర్ హ్యాపీ విత్ దిస్ ప్రొఫెషన్.
సో కాకపోతే ఏంటి అంటే మనము ఒక ఫీజు అనేది అడిగే ముందు ఆ అడిగడానికి మనం ఒక అర్హత సంపాదించుకోవాలి. సార్ ఫీజు ఒక 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, ఎపీరియన్స్కి 5 lakhs ఇవ్వండి, 10 lakhs ఇవ్వండి అని అడిగే స్టేజ్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గ అర్హత కూడా మనం సంపాదించుకోవాలి. అది మీరు ఒక సక్సెస్ఫుల్ లాయర్ అయితే మీరు మీరు తిరిగింది మంచి సర్కిల్ అయితే దెన్ మీరు మీరు డిమాండ్ చేసే పొజిషన్లో మీరు ఉంటారు. ఆటోమేటిక్గా మీరు వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ లాయర్స్ లిస్ట్లోకి మీ నేమ్ కూడా యాడ్ అవుతుందండి. ఓకే, డూ హార్డ్ వర్క్, మెయింటైన్ గుడ్ సర్కిల్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ విత్ అన్వాంటెడ్ టాపిక్స్, బీ కమిటెడ్ టు యువర్ ప్రొఫెషన్ అండ్ read books and research the subject. Bye, my dear young lawyers.